ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిపై మంగళవారం వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవికి అవమానకరమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన డాక్టర్ పి కాళీప్రసాద్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎర్రబెల్లి ప్రదీప్రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిపై వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవికి అవమానకరమని అన్నారు. కిషన్ రెడ్డి వరంగల్ మహానగరానికి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకువచ్చి కాజీపేట్లో రైల్ వ్యాగన్ ఓవర్ హాలింగ్ ఫ్యాక్టరీ మరియు పంజాబ్ రాష్ట్రానికి తరలించిన కోచ్ ఫ్యాక్టరీని స్థానంలో నూతన వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఏర్పాటు చేశారని అన్నారు. ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు ఉన్న 4 ఎంపీలు ఉన్న రాష్ట్రంలో సమానంగా నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది అని అన్నారు. పూటకో పార్టీ మారిన చరిత్ర నీదని, కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణ వాదం భుజానికి ఎత్తిన రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో గుర్తెరిగి మాట్లాడాలని అన్నారు. నీ పార్టీకి చెందిన మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒకడే రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన వ్యక్తి కిషన్ రెడ్డి అని అన్నారు. ఆనాడైనా ఈనాడైనా వరంగల్ అభివృద్ధి చెందడానికి కారణం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వందే అని అన్నారు. కాళోజీ కళాక్షేత్రం పక్కనే 5 సంవత్సరాల నుండి కేటాయించకుండా బోసిపై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయని, అవి పేదలకు ఇచ్చే సోయి నీకు లేదని అన్నారు. అసలు ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి మీరు చేసిన దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.